భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీ కేంద్రంగా చారిత్రక కట్టడమైనటువంటి ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇలా స్వాతంత్ర దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం 13వసారి. దాదాపు 75 నిమిషాల పాటు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అనేక కీలకమైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా తొలిసారిగా వందే మాతరం గీతాన్ని పూర్తి స్థాయి 6 చరణాలతో కూడినటువంటి గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత జనగణమన గీతాన్ని ఆలపించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 75 నిమిషాలు ప్రసంగంలో అత్యధిక సమయం జన్జీ మీద, యువత మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తుంది. ఇటీవల జంతర్ మంతర్ వేదికగా జన్జీ ఉద్యమం భారీ స్థాయిలో జరిగింది. నీట్ పేపర్ లీక్ కావడము, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్, ఈ అంశాలన్నింటినీ తెరపైకి తెచ్చినటువంటి జన్జీ ఉద్యమం భారీ స్థాయిలో జరిగింది. ఇది దేశవ్యాపిత చర్చగా మారింది. కేంద్ర ప్రభుత్వం పైన విమర్శల పర్వంగా మారింది. అనేక రకాల చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడంలో అన్ని రాజకీయ పార్టీలు వైఫల్యం అవుతున్నటువంటి నేపథ్యంలో జన్జీ ముందుకు రావడం, వాటిని నిలదీయడం, ప్రశ్నించడం దేశ ప్రజల్లో ఒక చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి తన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తన ప్రసంగంలో అత్యధిక సమయం జన్జీ యువత మీదే సాగింది అన్న అంశం అయితే తెరపైకి వచ్చింది. అందులో ముఖ్యంగా 1 కోటి మంది యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం కానీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలతో పాటు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది అన్న అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఏడాదిలో 1 కోటి మందికి ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పారు. మరి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ యువతకి ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో పాటుగా జన్జీ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారినటువంటి కోచింగ్ సెంటర్లు, మధ్యతరగతి కుటుంబాలు కోచింగ్ సెంటర్ల ఆధారంగా ఎంత నష్టపోతున్నారు అన్న అంశం చర్చనీయాంశంగా తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఇదే అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు, ప్రసంగించారు. మధ్యతరగతి ఫ్యామిలీలకు ఊరటనిచ్చే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఆన్లైన్ అంటే ఉచిత ఆన్లైన్ కోచింగ్లు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో పాటుగా వికసిత్ భారత్ లక్ష్యం కోసం ఆయన మరో కీలకమైనటువంటి ప్రకటన చేశారు. సప్తధార ప్రణాళికను ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనలో భాగంగా తయారీ శక్తి, ఫుడ్ ప్రొడక్షన్, టెక్నాలజీ, రక్షణ రంగం, గ్రీన్ ఎకానమీ, బ్లూ ఎకానమీ, గతిశక్తి, యువశక్తి, వీటన్నింటినీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికను ఆయన ప్రకటించారు. దీని అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన మరో ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారు. భారతదేశంలో నక్సలిజం అంతరించిపోతున్న దశకు చేరుకున్నప్పటికీ నక్సలిజం భావాలు కలిగి ఉన్న వ్యక్తులు సంవత్సరాల తరబడి భారతదేశంలో పాతుకుపోయారు అని ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఇది కీలకమైనటువంటి చర్చగా మారింది. దీనిని ఆయన దిమాగి నక్సల్స్ అని ప్రకటించారు. దేశంలోనే నక్సలిజాన్ని నిర్మూలించి ఆ ముప్పు నుంచి భారతదేశాన్ని రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది అని ఆయన ప్రకటించారు. అడవుల్లో సాయుధ నక్సలైట్లు కనుమరుగైన దేశంలో ఈ దిమాగి నక్సలైట్లు పాదుకొని పోయి ఉన్నారు అని ఆయన కీలకమైనటువంటి ప్రకటన చేశారు. సమాజాన్ని తప్పుడు మార్గంలో నడిపించడానికి వాళ్ళు యువతని, దేశ ప్రజలని తమ వైపు లాక్కోవడానికి అనేక రకాల ఎత్తుగడలు వేస్తున్నారు. దీనిని గుర్తించి ఏకాకిని చేయాలి అని దేశ ప్రజలకు, యువతకు ఆయన సూచించారు. ఇప్పుడు ఈ అంశం ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాల మీద గతంలో అనేక ఉద్యమాలు వచ్చాయి. అందులో రైతు ఉద్యమం వచ్చింది, తర్వాత మహిళా రెజ్లర్ ఉద్యమం వచ్చింది,
ఆ తర్వాత జంజీ ఉద్యమం వచ్చింది. జంజీ ఉద్యమానికి ముందు జరిగినటువంటి తెరపైకి వచ్చినటువంటి అనేక ఉద్యమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధాని మోడీ కానీ, అమిత్ షాలు కానీ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళని అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరించడం, అలా విమర్శించడం అప్పట్లో బాగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామికవాదులు, వామపక్షవాదులు, ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద, మోదీ మీద, అమిత్ షా మీద అర్బన్ నక్సలైట్లు అని వ్యాఖ్యానించడం మీద తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు. అప్పట్లో అది బాగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ దిమాగి నక్సల్స్ అన్న అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ప్రధానమంత్రి దీని మీద ప్రత్యేకించి వ్యాఖ్యానించడం, జంజీ యువత గురించి మాట్లాడడం, వాళ్ళు దీని పట్ల ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నట్టుగా ఆయన మాట్లాడడం, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ అంశం రానున్న రోజుల్లో దేశ రాజకీయాలను ఏ వైపు ఎలా మలుపు తిప్పబోతుంది, ఏ రకమైనటువంటి చర్చలకు దారి తీయబోతుంది, ప్రతిపక్షాలు, విపక్షాలు, యువత, జంజీ దీని మీద ఏ విధంగా రెస్పాండ్ కాబోతుంది అన్నది కీలకమైనటువంటి అంశాలుగా మారాయి.